ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలముందుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాయలోకంలో ఎక్కడ చూసినా శ్రమలు, వేదన, బాధ, దుఃఖము కనిపిస్తూ ఉంటుంది. ఆనందం కొరకు ఎంత ఆరాటపడినా అది అందినట్టే అంది చేజారిపోతుంది. ఎక్కడ వెతికినా శాంతి, సమాధానము, నెమ్మది దొరకటం లేదు. ఆ సమయంలో మానసికంగా, శారీరకంగా అలసిపోయి ఎంతో విసుగు చెంది బాధపడుతుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రేమగల పరలోకపు తండ్రి ఒక అభయంతో కూడిన వాగ్దానము నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆ పరిస్థితిలో నీవు ఉన్నావా? దుఃఖపడకు, యెహోవా యందు ఆనందించు. అనగా దేవుని ధర్మశాస్త్రమందు, ఆయన సన్నిధిలో, ప్రార్థనలో దేవుడు నీకు తండ్రిగా ఉన్నందులకు ఆయనను బట్టి సంతోషించుము అని వాక్యము సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం గమనిస్తే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎందుకనగా ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి శ్రమలు వచ్చినా, దుఃఖము అనుకుని శ్రమలు, ఆందోళన, ఆపద ఎన్ని కలిగినా యెహోవా యందు ఆనందించడం వలన మనము బలం పొందుతాము. దుఃఖపడటం వలన, ఆందోళన చెందుట వలన మనము బలహీనపడి క్షీణించిపోయి మనము చేయవలసిన కార్యములు కూడా చేయలేక కృంగిపోయి ఉంటాం. కానీ ఎప్పుడైతే మనము యెహోవా వలన బలము పొందుతామో, ఆయన యందు ఆనందిస్తామో, ఆయన పట్ల ఆధారపడి ఆయన యందు మన యొక్క మనసు నిలుపుకుంటామో, ఆయనను ఆనుకొని జీవిస్తామో, ఖచ్చితంగా దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము బలం పొందుతాము. ప్రతి పరిస్థితి యందు జయము, విజయము, గొప్ప అత్యధికమైన విజయం మనం పొందుకుంటాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన అభయంతో కూడిన వాగ్దానంకి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు ప్రార్థనలో ఎందరైతే ప్రభు దుఃఖంలో ఉన్నారో, ఆందోళనలో ఉన్నారో, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారో, ఎటో తోచక ప్రభువా నాయన ఆగిపోయి ముందుకు సాగలేని చిక్కుల్లో ఉన్నారు ప్రభువా. ఎటు చూసినా ముళ్ళు, ఆపదలు, అవమానములు, దుఃఖములు, అడుగు వేయలేని పరిస్థితిలో ఉండగా తండ్రి, కృప మీ బిడ్డలకు దయచేయండి. ఈరోజు వాక్యం ద్వారా మీరు బలపరిచి హెచ్చరిస్తున్నారయ్యా. దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన బలమందుదరని సెలవిస్తున్నారు ప్రభా. మీరు మాకు ఇచ్చిన గొప్ప అభయవాక్కు నీకు ఎంతో వందనాలయ్యా. మీ సన్నిధిలో ప్రభా మిమ్మును ఆనుకొని ప్రభా మీ యందు నిలబడి, మీ ధర్మశాస్త్రం యందు, మీ సన్నిధి యందు ప్రభా మీతో మాకున్న ప్రభా వ్యక్తిగత సహవాసం ఉంది ప్రభా, బలం పొంది ఆనందించుటకు కృప దయచేయమని వేడుకొంచడం దేవా. ఏ ఒక్కరు తండ్రి బలహీన పరిస్థితుల్లో కొనసాగకుండా తండ్రి నూతన బలంతో నింపండి, శక్తితో ప్రభా నింపండి. ప్రతి సమస్యలను సాక్ష్యములుగా మార్చండి అయ్యా. మేము బలం పొంది ఇతర అనేకులను తండ్రి బలపరిచే సాధనములుగా మమ్మల్ని మీరు చేయమని మీకే మహిమ, ఘనత, ప్రభావములు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమతో సంఘ కాపరి ఎల్బీ తెలుసు వారి సంఘం, దుర్గంజాల, హైదరాబాద్.